రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలండి, మీ అప్పులు తీరిపోతాయి. అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పొచ్చు. కాబట్టి బెల్లంతో ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. అయితే బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా, బెల్లం బంగారంతో సమానమైనది అని భావిస్తూ ఉంటారు. శుక్రవారం పూట ముఖ్యంగా ఏంటంటే కనుక బెల్లం పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీ జీవితం మారిపోతుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. చాలా మందికి కూడా ఏంటంటే కనుక అప్పుల సమస్యలు, అప్పుల బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు శుక్రవారం పూట ఈ చిన్నగా అంటే చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బెల్లం పరిహారం చేయండి. బెల్లంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక శుక్రవారం అనగానే మనం ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం. అయితే లక్ష్మీదేవికి అత్యంత తీపి పదార్థాలలో ఇష్టమైన వస్తువు బెల్లం. కాబట్టి బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే అప్పులు తీరుతాయన్నమాట. అందుకే మీరు శుక్రవారం కదండి, శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మాలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అంటే స్నాన కార్యక్రమాలు చేయండి. అలాగే కాకుండా ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో చిటికెడంత పసుపుని కలుపుకొని స్నానం చేయండి. అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి. దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే లక్ష్మీదేవిని ఏంటంటే కనుక చక్కగా దీపారాధన చేసేసి అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెట్టండి. అనంతరము మీరు పూజ చేసేటప్పుడు ఏంటంటే ఎంతైతే బెల్లం తినగలుగుతారో అంత బెల్లం తీసుకొని తమలపాకు మీద పెట్టుకోండి. తమలపాకు ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే నార్మల్గా ఒక ప్లేట్లో పెట్టండి, కానీ తమలపాకు ఉంటే మంచిదండి. ఆ తమలపాకులో మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం తీసుకొని తమలపాకు మీద పెట్టి దాని మీద ఏంటంటే కనుక ఆవునేతిని కానీ లేదంటే కనుక నార్మల్గా తేనెని కానీ పోసేసి అది లక్ష్మీదేవికి నివేదన చేయండి. అంటే ఒక పక్కకు పెట్టుకొని పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇది కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసుకోవటం, తులసమ్మను కూడా పూజించడం, ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఆ తమలపాకులో పెట్టిన బెల్లం ఉంది కదా, అదేంటంటే కనుక తమలపాకుతో సహా నమిలి తినేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక గ్రహస్థితి మెరుగుపడుతుంది. మనకేంటంటే పదే అండి చిన్న చిన్న బాధలండి మనం చెప్పుకోలేకపోతూ ఉంటాం కదా ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ బాధ ఉంది ఇలా అని, అలాంటి బాధల నుంచి బయటపడగలుగుతారు. అలానే కాకుండా ఇది తింటే ఏమవుతుందంటే కనుక గ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయండి, గ్రహస్థితి మెరుగుపడుతుంది. గ్రహాల అంటే వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, గ్రహస్థితి జాతకం సరిగ్గా లేదు, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు, శని బాధలు ఇలా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందన్నమాట. మనం ఏంటంటే బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లం ఏంటంటే దైవానికి నివేదన అవుతుంది. బెల్లం శరీరాన్ని శుద్ధి చేస్తుంది, గ్రహస్థితిని మెరుగుపరిచేలాగా చేస్తుంది. అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక జాతక దోషాలు, సమస్యల్ని కూడా తొలగించి గ్రహాలు అనుకూలించేలాగా చేయడానికి బెల్లం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి బెల్లంతో ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత ఇంట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత అండి ఇప్పుడు చెప్పి బెల్లం పరిహారం చేసుకోండి. బెల్లము అతీత శక్తివంతమైనది, చాలా శుద్ధి అయినది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక పరిహారం చేస్తే బెల్లంతో తప్పకుండా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే శుక్రవారం పూట ముఖ్యంగా ఏంటంటే బెల్లం పరిహారం చేసుకుంటే మనకు ఫలితం వస్తుందో రాదో అని మనం ఏంటంటే కనుక అనుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా అంటే మనకు సందేహాలు ఉంటాయి కదా, బెల్లంతో పరిహారం చేస్తున్నాం కదా ఫలితం వస్తుందో రాదో మనం అనుకుంటూ ఉంటాం కదా, కానీ అలా కాదండి. మీరు బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుందండి, తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట. అందుకే బెల్లంతో ఏంటంటే కనుక మీ అప్పు తీరాలంటే, అప్పు చేసేటప్పుడు మనం బాగానే చేస్తాం, కానీ దాన్ని తీర్చుకోవడానికి మనం ఎంత ఇబ్బంది పడిపోతామండి, ఎంత బాధపడతామండి, ఎంత చేసినా కానీ అప్పు తీరదు, వడ్డీల మీద వడ్డీలు కట్టి ఇబ్బంది పడిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. బెల్లం అయితే తీసుకోండి, అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే రావి చెట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. రావి చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు. రావి చెట్టు కూడా చాలా పవర్ ఉంటుంది. రావి చెట్టు దగ్గర ఇలా బెల్లం పరిహారం చేస్తే తప్పకుండా అప్పు తీరుతుంది. అలానే అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం కూడా వెళ్తాం. కాబట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తీసుకెళ్లిన బెల్లాన్ని ఏంటంటే చేతిలో పట్టుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకుని రావి చెట్టు చుట్టూ 2 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక అప్పు తీరాలని సంకల్పం చెప్పుకొని అది రావి చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఇది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక చిన్న అప్పు కావచ్చు, లేదంటే నార్మల్గా మనకు కొంచెం ఎక్కువగా అప్పు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు చేయటం వల్ల ఫలితం వస్తుందండి. రావి చెట్టు దగ్గర మనం బెల్లం పెట్టినప్పుడు అక్కడ క్రిమి కీటకాలతో పాటు మూగ జీవాలు కూడా ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి కదా, అలా భగవంతుడి అనుగ్రహం కలిగి మన అప్పులు తీరుతాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా రావి చెట్టు దగ్గర బెల్లాన్ని పడేయండి, సరిపోతుంది. తప్పకుండా మార్పు ఉంటుంది, కానీ వెంటనే ఏం ఫలితం అయితే రాదండి, కొంచెం సమయం పడుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా చేసుకోండి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ అప్పుని తీరుస్తుంది, మీకు అప్పులు లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది పెద్ద అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి మీకు పనిచేసే
పరిహారం అని చెప్పొచ్చు. ఇది చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల, మీరు కూడా ఆచరించటం వల్ల, పాటించటం వల్ల మీ అప్పు కూడా తీరిపోతుందన్నమాట. అందుకే బియ్యపిండి ఉంటుంది కదండి, వరిపిండి బియ్యపిండి అంటాం కదా, అది చిన్న టీ గ్లాస్ తీసుకోండి. చాలా చిన్న టీ గ్లాస్ తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక బెల్లం నీళ్లు పోసేసి ముద్దలాగా చేయండి. అలా ముద్దలాగా చేసిన తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళండి. అంటే ఆవులు నార్మల్గా పల్లెల్లో మన ఇంటికి వస్తూ ఉంటాయండి, మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆవుకు పెట్టవచ్చు. లేదు మాకు కనిపించవు, మా ఇంటికి రావంటే కనుక మీరేంటంటే గోశాలకు వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీ అప్పు అనేది తీరిపోతుందండి. కేవలం ఇది అప్పు కోసమే చేస్తున్నాం కాబట్టి అప్పు తీర్చుకోవడానికి ఇలా బెల్లం నీళ్లు కలిపిన బియ్య పిండితో ముద్ద చేసి చక్కగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకుని ఆవుని తాకి ఆ తర్వాత ఇది తినిపిస్తే సరిపోతుందండి. ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి అప్పు తీరటం అనేది జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక మీ అప్పు తీరాలన్నా, అప్పుల సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా, అప్పులు అనేవి లేకుండా ఉండాలన్నా సరేనండి, ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట. ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుతారండి. తప్పకుండా ఏంటంటే మార్పు ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా ఫలితం అనేది ఉంటుంది. అప్పు ఉందని చాలా వరకు కూడా మనం బాధపడతాం. మనకు రావాల్సిన డబ్బు కూడా రాదు, ధనం కూడా రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అప్పు అనేది తీరదు, ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలి, అప్పు కట్టాలి అని మనం ఏంటంటే తపన పడిపోతూ ఉంటాం. కానీ అది జరగదు కదా. మన దగ్గర కొన్నిసార్లు డబ్బు ఉన్నా కానీ ఏంటంటే వృధా ఖర్చులు ఎక్కువైపోయి ఆ డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది. ఆ విధంగా కూడా మనకి ఏంటంటే నష్టం కలుగుతుంది కదండి. అలా కలగకుండా ఉండటానికి ఈ పరిహారం అయితే మీకు చక్కగా పనిచేస్తుందండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరిహారం అనేది తప్పకుండా పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే బెల్లం పరిహారం చాలామంది కూడా చేస్తారండి. చేయటం వల్ల రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా మనం ఏంటంటే ఆవుకి ఇలా బెల్లంతో కూడిన ఆహారం ఏదైనా సరే పెట్టి శుక్రవారం పూట ముఖ్యంగా అప్పు తీరాలని సంకల్పం చెప్పుకుంటే చాలండి, తప్పకుండా అప్పు తీరుతుంది. సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఒకవేళ డబ్బు రావాల్సి ఉంది, అది రావట్లేదు, చేతికి అందట్లేదు, ఒక వస్తువుని కానీ వాహనాన్ని కానీ అమ్మి కూడా మనం డబ్బు అంటే తెచ్చుకునే దాని నుంచి కూడా మనం అప్పు తీర్చుకోవాలనుకుంటాం. కానీ అది కూడా సమయానికి అమ్ముడు పోక మనకి ఇబ్బంది కలుగుతుంది కదా. ఆ రకంగా కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరిగి అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. అందుకే ఏంటంటే రేపు శుక్రవారం మరి మీరు ఏంటంటే గుర్తు పెట్టుకొని చేసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత శుక్రవారం రోజున ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి, కొన్ని నియమాలు పాటించండి. శుక్రవారం అనగానే మనం ఏంటంటే లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజిస్తూ ఉంటాం కదండి. ఆ తల్లికి ఏంటంటే ఇష్టమైన అన్ని పెడుతూ ఉంటాం. నార్మల్గా చెప్పాలంటే కనుక లక్ష్మీదేవికి తీపి పదార్థం అంటే ఇష్టం కాబట్టి బెల్లం ముక్క పెట్టిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఇంట్లో ఏంటంటే కనుక పూజ చేసుకోండి. శుక్రవారం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని మనము చక్కగా నిష్ట నియమాలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది కదా. అయితే ఉదయం దీపం పెడతారు కదా, సాయంత్రం కూడా దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే కనుక మీకు భూలాభం కలగాలంటే గుర్తుపెట్టుకోండి, చిటికెడు బెల్లం వేసేసి అంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఇలా మీరు 11 శుక్రవారాల పాటు కానీ లేదంటే కనుక 7 శుక్రవారాల పాటు కానీ 5 శుక్రవారాల పాటు కానీ ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక భూములు కొంటూనే ఉంటారండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే బెల్లాన్ని వేసేసి ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి శుక్రవారం పెట్టే దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి మీరు బెల్లం వేసినా వేయకపోయినా 2 పూటల దీపం పెట్టుకోండి. నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. శుక్రవారం నలుపు ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం. నలుపులో ఉండే బట్టలు ఏంటంటే అమ్మవారికి నచ్చవు కాబట్టి అలాంటి వస్త్రాలను అయితే అసలు ధరించకండి. పూజ చేసేటప్పుడు తలను వీరబోసుకొని మనం పూజ చేయకూడదు, జడ వేసుకుని పూజ చేస్తే చాలా మంచిది. దీపం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేల మీద పెట్టకుండా ఆకు మీద దీపం పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. రావి ఆకు కానీ తమలపాకుని కానీ తీసుకొని దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే శుక్రవారం చీమలకు బెల్లం ఏంటంటే కనుక పెట్టండి. అంటే చీమలకు బెల్లం పెడితే చాలా మంచిదండి. అవేంటంటే కనుక మనని దీవిస్తాయండి, మనకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. వాటి దీవెన ఖచ్చితంగా మనకు అంటే సిద్ధిస్తుందన్నమాట. అందుకే ఏంటంటే చీమలకు ఇలా ఏంటంటే బెల్లం వేయండి, చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే చూడొచ్చు. శుక్రవారం ఉప్పు ఏంటంటే కొని ఉప్పు దీపం పెడితే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఉప్పు దీపం వెలిగించండి. ఉప్పు దీపం ఏంటంటే ఐశ్వర్య దీపంగా కూడా భావిస్తాం కాబట్టి ఉప్పు దీపం పెడితే చాలా మంచిది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఉప్పు దీపం అనేది పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున మీరేంటంటే గుర్తు పెట్టుకోండి, శుక్రవారం రోజున మన చేతితో ఎవరికి డబ్బు
డబ్బు ఇవ్వకూడదండి. నార్మల్‌గా అప్పుగా కావచ్చు, లేదంటే ఎవరైనా అడిగితే కూడా మనం ఏంటంటే డబ్బు ఇస్తూ ఉంటాం. అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కదా! అందుకే ఆ తల్లి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందండి. మన ఇంటి లక్ష్మి వేరే వాళ్ళ ఇంటికి వెళుతుందనమాట. అందుకే మనం ఎవ్వరు అడిగినా సరేనండి శుక్రవారం అప్పు ఇవ్వకూడదు. అలా అప్పు ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ఇబ్బందులు ఏర్పడతాయి. మన లక్ష్మీదేవి ఏంటంటే గనక హరించిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శుక్రవారం అయితే ఎవరికీ డబ్బు ఇవ్వకండి. ఇక ఆ తర్వాత శుక్రవారం ఉప్పుని కూడా బదులుగా ఎవ్వరికి ఇవ్వకూడదు. అలానే కాకుండా పెరుగు కూడా తోడు అడిగితే ఎవరికి ఇవ్వకూడదు. శుక్రవారం పెరుగు ఇంట్లో తోడు పెడితే చాలా మంచిదండి. ఆ పెరుగు తోడుకునే విధానాన్ని బట్టి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. గడ్డ పెరుగు ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని అర్థం. ఒకవేళ పెరుగు తోడుకోకపోతే మన ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం అనమాట అండి. ఇది మనం చెప్పే మాట కాదు, మన పెద్దవారు చెప్పిన మాట. మనకు శాస్త్రంలో కూడా ఉంది కాబట్టి ఒకసారి కావాలంటే మీరు ప్రయత్నించవచ్చు. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం యాలకులతో ఈ విధంగా చేయండి. ఇది చాలామంది చేస్తారు, చాలామందికి తెలిసుండొచ్చు, కొంతమందికి అసలు దీని గురించి తెలియకపోవచ్చు. కానీ ఏం చేయండి అంటే 21 యాలకులు తీసుకోండి. తీసుకొని ఒక దారం తీసుకోండి, పసుపు రంగు దారం తీసుకొని దానికి 21 యాలకులు గుచ్చండి. అలా మాలలాగా తయారు చేయండి. వాటికి కుంకుమతో బొట్టు పెట్టండి. అంటే కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టండి. ఇలా 21 యాలకులను గుచ్చిన తర్వాత ఇలా బొట్టు పెట్టిన తర్వాత వాటిని ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సమర్పించండి. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఈ యాలకుల మాలను అమ్మవారికి సమర్పిస్తే ధనం ఇంటి నిండా ఉంటుందన్నమాట. డబ్బు కొరత అనేది రాదు. ధనానికి సంబంధించిన సమస్యలు పోతాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడతారో అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. ఈ మాలను సమర్పించిన తర్వాత దాన్ని ఏంటంటే గనక అమ్మవారి పటం ముందే ఉంచి మరుసటి రోజు తీసి బీరువాలో దాచుకుంటే కూడా బీరువాలో ఏంటంటే డబ్బు స్థిరంగా ఉంటుంది. వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకున్నా అక్కడ ఏంటంటే వ్యాపారం అనేది ఏంటంటే కనుక చక్కగా సాగుతుంది, చక్కగా ఉంటుంది. మనకి ఇంకా తిరుగుండదు అనమాట. అద్భుతమైన రిజల్ట్ అయితే చూడొచ్చు. ఇది 6 నెలల వరకు ఉంచొచ్చు, సంవత్సరం వరకు కూడా ఉంచుకోవచ్చు. 3 నెలలు కూడా పెట్టి ఆ తర్వాత తీసి ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడ పడేస్తే సరిపోతుంది అనమాట. లేదంటే ఇలా రావి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కూడా పెట్టవచ్చు అనమాట. ఆ విధంగా యాలకులను పూజించి పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు శుక్రవారం ఇలా చేయండి. ఇక ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం ఈ ఆకుని కాల్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే కరివేపాకు అండి. కరివేపాకు ఏంటంటే కనుక మనకు అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనకు సమస్యలు అసలు అనుకోకుండా ఈ సమస్య వచ్చిందండి, ఈ ప్రాబ్లం వచ్చిందండి, అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది వస్తుందని, కానీ మాకు వచ్చింది, మేమేం చేయాలి, ఏం చేస్తే మాకు ఈ సమస్య పోతుంది, ఈ సమస్య నుంచి మేము ఎలాగైనా సరే బయటపడాలండి అని చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు నిజం చెప్పాలంటే కనుక కరివేపాకు చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఇస్తుందో కరివేపాకు, ఎంత ప్రయోజనాలను మనకు అందిస్తుందో పరిహార పరంగా, అంటే అనుకోకుండా వచ్చిన సమస్య నుంచి, అనుకోకుండా వచ్చిన ప్రాబ్లం నుంచి మనం బయటపడటానికి. అలానే కాకుండా చెప్పాలంటే కనుక ఈ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఏదైనా పని అనుకుంటే జరగకపోవటం, ఏదైనా మొదలు పెడదామంటే కనుక అది స్టార్ట్ చేయకముందుకే దానివల్ల మనకు నష్టం జరగడం, ఇలాంటివి మనం కొన్ని చూస్తూ ఉంటాం కదా, కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మన లైఫ్లోనే ఇలా జరుగుతాయా, లేదంటే అందరి లైఫ్లో ఇలాగే జరుగుతుందా అని మనం బాధపడుతూ ఉంటాం కదా. అయితే మీరు ఏం చేయండి అంటే శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో అండి ఒక 5 కరివేపాకు ఆకులను తీసుకోండి. కరివేపాకు చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కరివేపాకు చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కరివేపాకు చెట్టు ఎక్కడైతే గుబురుగా నిండుగా పచ్చదనంగా ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా మంచిగా సంతోషంగా ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుందండి. అలానే ఆ ఇంట్లో ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదనమాట. కరివేపాకు చెట్టు అనేది శుభ సూచికండి, చాలా మంచిదనమాట. అందుకే చాలామంది కరివేపాకు చెట్టుని పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కరివేపాకు చెట్టు ఇంట్లో ఉండాలి కూడా, అది ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక అలా ఏంటంటే చెట్టు దగ్గరికి వెళ్ళి 5 ఆకులు తీసుకోండి. మీ ఇంట్లో ఒకవేళ చెట్టు దగ్గరికి వెళ్ళే వీలు ఉండదు కదా, మన ఇంట్లోనే కరివేపాకు ఉంటుంది కాబట్టి 5 ఆకులను తీసుకొని ఏం చేయండి అంటే కనుక మీరు ఏదైతే అనుకుంటారో, అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఏ పని అయితే జరగట్లేదో, ఏ పని మొదలు పెట్టాలనుకుంటున్నారో దాని గురించి అనుకుని 5 ఆకులు మీ సింక్ ఉంటే సింక్ దగ్గర కాల్చండి, లేదంటే వాష్ ఏరియా ఉంటుంది కదా అక్కడ కూడా కాల్చొచ్చు. అలా కాల్చేసి ఏంటంటే కనుక నీళ్లు పోసేయండి, సరిపోతుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఇలా మనం చెప్పాం కదా, అనుకోకుండా వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా సరే టక్కున ప్రాబ్లం వచ్చిందంటే 5 ఆకులు తీసుకొని వెంటనే కాల్చేయాలి. కొంచెం కాలేటప్పుడు చిటపటలాడితే అది చూసుకోండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అంటే చేయగానే రాలేదు కదండి ఇది వేస్ట్ అంటే రాకుండా ఏం పోదండి. కనీసం చూడండి 24 గంటలు 48 గంటల్లో ఆ సమస్యకు తగ్గట్టుగా మనకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ సమస్యకు తగ్గట్టుగా మనకు పరిష్కారం అనేది దొరకటం అనేది జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. ఈ విధంగా ఫలితం అనేది పొందొచ్చు. కరివేపాకు అనుకోకండి, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి, ఇంకా మనకు తిరుగుండదు.